బునియాదిగాని కాల్వ ఏదైతే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మరి ఈ బునియాదిగాని కాల్వ మరి మన కాంగ్రెస్ హయాంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు మొదటిసారి 485 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండ్రు. సరే ఈ పనులు మరి పోయిన ఏప్రిల్లోనే స్టార్ట్ జరిగింది. మొన్న ఏప్రిల్ కాక అంతకుముందు ఏప్రిల్లో స్టార్ట్ అయింది. కానీ క్రాప్ హాలిడే కూడా పెట్టలేం మనం, కాబట్టి టైం ఎక్కువ సరిపోలేదు కాంట్రాక్టర్లకు పని చేయడానికి. అయినా ఆ 26 కిలోమీటర్ నుంచి కింది దిక్కైంది. పైన కూడా వీలైన కాడల్లా ఆ 26 కిలోమీటర్ దగ్గర గైడ్ వాల్స్ చేసిండ్రు. మగ్దుంపల్లి దగ్గర మరి ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ పనులు చేసుకుంటా వస్తున్నారు. సరే, అదొకటి. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇదేమో మాదారం అవుతుంది. ఈ మాదారం అంటే ఈ కాన్స్టిట్యున్సీ ఏమైతుంది, రంగారెడ్డి జిల్లాకు పోతుంది. ఈడ ఎక్వైర్ చేయాలంటే రంగారెడ్డి కలెక్టర్ తో మాట్లాడారు. సో ల్యాండ్ ఎక్విజిషన్ మేడ్చల్ మల్కాజ్గిరికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉన్నాయి. సరే, ఏది ఉన్నా మరి రైతులతో మాట్లాడుతూ ఈ కాల్వ వెడల్పు చేసే కార్యక్రమం కూడా చేసుకుంటూ పోతూ ల్యాండ్ ఎక్విజిషన్ ఇట్లాంటివన్నీ పూర్తిగా అయినాక ఇక వీలైతే అప్పుడు ఒక్క క్రాప్ అంటే అప్పుడు తీసుకొని వరుస పెట్టి కొట్టుకుంటూ పోతాం. మీన్ వైల్ ఏంటంటే ఈడ రైతులకు ఇంతో అంతో నీళ్ళు ఎప్పుడు వెళ్తుండేది. కానీ రాను ఏమైతుందంటే ఈ పైపుడు కాల్వట్లు ఎక్కడిదక్కడ దసికినాయి, కూలిపోయి మొత్తమే నీళ్లు రాని పరిస్థితి ఉండే. సో మొన్న పోయిన నెల చూసినప్పుడు మొత్తము పోయిన నెలన మనం ఎప్పుడు May 26 నాడు చూసినాం. మొత్తము ఆ పైపుడు కల్వర్ట్స్ కల్వర్ట్లు దసికినాయి, కూలినాయి. అసలు గుర్రపు డెక్కాకు దాడుతుంది ఆ ఉన్న గింతంత పైపులల్లో నీళ్లు పోని పరిస్థితి ఉంటే. సరే, ఏడైతే 4-5 కల్వర్ట్లు బాగా డ్యామేజ్ ఉన్నాయో అందులో 2 మేజర్ డ్యామేజ్ ఉంది. ఆ దసికినాయి కూలిన కల్వర్ట్లను బాక్స్ కల్వర్ట్ గా కడితే తక్షణంగా మనకు 50% వాటర్ సప్లై పెరుగుతుంది. కాబట్టి అది చేసినాకనే నీళ్లు వదులుదామని ఒక జనరల్ గా July 15 బదులు ఆగస్ట్ 10 వరకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడదామని సంబంధిత ఎస్సీ ఇట్లా కూడా ఉన్నారు. ఏఈ శైలేందర్ గారు ఉన్నారు, ఇక్కడ డి గారు, లావణ్య గారు ఇట్లా కూడా వచ్చిండ్రు. ఏఈ ఇట్లా ఉంటున్నారు. మా పెద్దలు తుంగలది, మరి రామాయణ గారు, శ్యామ్ గౌడ్ గారు, వీళ్ళంతా కూడా ఇక పరిస్థితులు మీకు తెలుసు. ఓ పక్క రైతు భరోసా ఇవ్వాలి, ఓ పక్క పాత గవర్నమెంట్ చేసిన అప్పులకు కిస్తీలు కట్టాలి. సో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు అన్ని చక్కగా సరిదిద్దుకుంటూ మరి కార్యక్రమాలు ముందుకు పోయే కార్యక్రమం చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా రైతులకు త్వరగానే వస్తాయి. సో బునియాది అని కాలువ పనులు తొందరగా చేసుకుందాం. ఓకే, ఆగస్ట్ 10 లోపల మాత్రం మనం ఈ 2 బాక్స్ కల్వర్ట్స్ మేజర్ గా ఏదైతే నీళ్లు ఆగిపోయినాయి కంప్లీట్ చేసుకొని కిందకు